హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు భూత వైద్యం. ఈ కథను రచించిన వారు కల్వకొలను సదానంద గారు. కొత్తపేటలో కాంతయ్య అనే అమాయకుడు ఉండేవాడు. అతను పల్లె పల్లెకు తిరిగి తినుబండారాలు అమ్ముకుంటూ జీవించేవాడు. కొత్తపేటకు పొరుగున ఉన్న పాతపేటలో చలపతి అనే మోసగాడు ఉండేవాడు. వాడు పెద్ద మనిషిగా చలామణి అయ్యి కబుర్లు చెబుతూ గ్రామాలన్నీ తిరుగుతూ వీలు చిక్కినప్పుడల్లా ఎవరినో ఒకరిని మోసం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కాంతయ్య కొత్త గొడుగు కొనటం వాడు చూశాడు. మర్నాడు చినుకులు పడుతూ ఉండగా వాడు కాంతయ్య ఇంటికి వచ్చి మళ్ళీ ఇస్తానని ఆ గొడుగు తీసుకుని పోయి తిరిగి ఇవ్వలేదు. 10 రోజుల తర్వాత చలపతి ఒంటరిగా కనిపించేసరికి కాంతయ్య నా గొడుగేది అని అడిగాడు. కాంతయ్యకు దయ్యాలుంటాయని నమ్మకమేగాక అవి అంటే చచ్చేంత భయం కూడాను. ఈ సంగతి చలపతికి తెలుసు. ఆ రోజు నీ దగ్గర గొడుగు తీసుకున్నానన్న మాటే గాని దొప్పదోగుతూ ఇంటికి తడిసి వెళ్ళాను. కాంతయ్య, ఏం జరిగిందంటే ఊరి బయట మర్రి చెట్టు లేదు, అక్కడ ఒక దయ్యము నా ముందు దూకి గొడుగును లాగేసుకున్నది. ఈ గొడుగు కాంతయ్యది, దీన్ని నువ్వు తీసుకుంటే వాడు ఊరుకోడు అన్నాను. వాడు నిన్ను ఏదైనా అంటే ఆ మాట ఈ చెట్టు త్వరలో ఊదిపో, మిగిలింది నేను చూసుకుంటాను అని దయ్యము చెట్టు మీదకి ఎగిరిపోయింది. ఆ భయంతో నేను వారం రోజులు మంచం పట్టానంటే నమ్ము. ఇప్పుడిప్పుడే బయటకు తిరుగుతున్నాను. నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు చలపతి. దయ్యం అనగానే గుండె జారిపోయి దయ్యం లాక్కుంటే నేను మాత్రం ఏం చేసేవాణ్ణి అన్నాడు కాంతయ్య. కొత్తపేటలో భద్రయ్య అనే భూత వైద్యుడున్నాడు. కాంతయ్య మాటల సందర్భంలో భద్రయ్యతో తన గొడుగును దయ్యం కాజేసిన మాట చెప్పాడు. మనుషులకు దయ్యం పడితే వదలగొట్టగలను గాని నీ గొడుగును ఎలా తెచ్చివ్వగలను? ఏమైనా మర్రి చెట్టులో దయ్యం ఉన్న మాట నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు దాని భరతం పట్టకుండా ఉండను అన్నాడు భద్రయ్య. చలపతి అంటే భద్రయ్యకు చాలా కోపంగా ఉన్నది. ఎందుకంటే దయ్యాలు భూతాలు లేవని భద్రయ్య లోకుల్ని మోసపుచ్చుతున్నాడని చలపతి అక్కడా ఇక్కడ అన్నట్లు భద్రయ్య విని ఉన్నాడు. అవకాశం దొరికితే చలపతికి శాస్తి చేయాలని భద్రయ్య ఉద్దేశం. మరో వారం రోజుల తర్వాత మిట్ట మధ్యాహ్నం వేళ కాంతయ్య తినుబండారాలు అమ్ముకుంటూ ఒక పల్లె నుంచి మరొక పల్లెకు నడిచిపోతూ ఉండగా ఒక మలుపులో హఠాత్తుగా అతనికి చలపతి ఎదురుపడ్డాడు. అతని చేతిలో గొడుగు ఉన్నది. అది కాంతయ్య గొడుగే. కాంతయ్య ఆగి, ఇది నా గొడుగే కదా అన్నాడు. అవును, నీదే అన్నాడు చలపతి. మరి దయ్యం లాక్కుపోయిందంటివిగా అన్నాడు కాంతయ్య. చలపతి అతని కేసు గుడ్లురుముతూ చూసి, నేనెవరనుకుంటున్నావు? చలపతి నుంచి గొడుగు లాక్కున్న దెయ్యాన్ని అని ముందుకు నడిచాడు. కాంతయ్య మునిగిపోతూ కాలి సత్తువు కొద్దీ పరుగందుకున్నాడు. కొద్ది దూరం పోయాడో లేదో అతను భద్రయ్యను ఢీకొన్నాడు. భద్రయ్య ఎక్కడో మంత్రాలు చదివి వస్తున్నాడు. ఏంటి అలా వణికిపోతున్నావు అని భద్రయ్య కాంతయ్యని అడిగాడు. భద్రయ్య గారు, ఆ గొడుగు పట్టుకుపోతున్నది ఎవరనుకుంటున్నారు? చలపతి కాదు, దయ్యం. ఆ మాట అదే చెప్పింది అన్నాడు కాంతయ్య వగర్చుతూ. అదా సంగతి అంటూ భద్రయ్య మంచి వేపబెత్తం విరుచుకొని, ఏ పిశాచి అక్కడే ఆగు అని కేకవేసి చలపతి కేసి పరిగెత్తాడు. చలపతి వెనక్కు తిరిగి చూసి ప్రమాదం గ్రహించి పరిగెత్తసాగాడు. అది దయ్యం, పట్టుకోండి, పారిపోనీయకండి అంటూ భద్రయ్య కేకలు పెట్టేసరికి పొలాల్లో ఉన్న మనుషులు వచ్చి చలపతిని పట్టుకున్నారు. ఇంతలో భద్రయ్య వచ్చి చలపతిని బెత్తంతో బాదుతూ, భద్రయ్య దయ్యాల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏ చెట్టు త్వరలో పడి ఉండక నీకు గొడుగు కావలసి వచ్చిందా అన్నాడు. చలపతి కాంతయ్యకు గొడుగిచ్చేస్తూ, నేను దయ్యాన్ని కాదు బాబో, చలపతినే, నన్ను వదిలిపెట్టండి అని లబలబలాడాడు. ఏది దయ్యమో ఎవరి మనిషో నాకు నువ్వు చెబుతావా? నీ వేషాలు నా దగ్గరేనా? నేను మారణహోమం చేస్తాను. హ్రాం హ్రీం ఫట్ అంటూ చలపతిని చావబాది వదిలిపెట్టాడు భద్రయ్య. బతుకు జీవుడా అని చలపతి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఇక పోదాం పద కాంతయ్య, ఆ దయ్యము ఈ జన్మలో నీ జోలికి రాదు అన్నాడు భద్రయ్య. తాను దయ్యం దగ్గర నుంచి భద్రయ్య సహాయంతో గొడుగు ఎలా సంపాదించుకున్నది చలపతికి చెబుదామని కాంతయ్య అనుకున్నాడు. కానీ అతనికి మళ్ళీ చలపతి కనిపించనే లేదు. మరొక కథ పేరు ప్రయాణంలో తోడు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రాజయ్య తల్లి 60 ఏళ్లది. ఆవిడ తన పెద్ద కూతుర్ని చూడాలని చాలా రోజులుగా అడుగుతున్నా రాజయ్యకు తీరిక లేక తల్లిని ఆ వయసులో ఒంటరిగా అంత దూరం పంపడం ఇష్టం లేక
వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతలో తలవని తలంపుగా పొరుగున ఉండే రాజేశం అనే యువకుడు ఆ ఊరికే ప్రయాణం కట్టడం జరిగింది. తన తల్లికి రాజేశం తోడుగా ప్రయాణం చేసేటట్లు రాజయ్య ఏర్పాటు చేశాడు. రాజయ్య తల్లి తన మూటలో బట్టలు పెట్టుకున్నది. రాజయ్య తాను స్వయంగా తయారు చేసుకునే శ్రేష్టమైన నస్యము తన బావమరిది కోసము ఒక డబ్బీలో ఇచ్చాడు. ముసలావిడ పిల్లల కోసము కొన్ని సున్నుండలు కట్టుకున్నది. రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రాజేశానికి ముసలావిని తన వెంట తీసుకొని పోవటం లేనిపోని భారం అనిపించింది. అయినా మొహమాటానికి ఒప్పుకున్నాడు. ఊరు దాటగానే అతను ఆవిడితో, మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయండి, నా దగ్గర భద్రంగా దాస్తాను అన్నాడు. ముసలావిడ డబ్బిచ్చింది. రాజేశం దాన్ని తన సంచిలో వేసుకొని భద్రంగా మొలలో దోపుకున్నాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఏదో ఊరు చేరారు. అకస్మాత్తుగా వర్షం ముంచుకొచ్చింది. ఊరి బయట గుడిసెల మధ్య ఒక పెంకుటిల్లు కనిపిస్తే రాజేశము వాకిలి తలుపు దడదడా బాదాడు. కిటికీలోంచి ఒక స్త్రీ తొంగి చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని కోపంగా అడిగింది. వాన పెద్దదైతుంది, కాస్త మీ ఇంట్లో తలదాచుకొనిస్తే చాలు అన్నాడు రాజేశం. వీలు కాదు, ఇంట్లో మగవాళ్ళు లేరు, ఇంకెక్కడికైనా వెళ్ళు అన్నది ఆ స్త్రీ నిష్కర్షగా. అప్పుడు ముసలావిడ కిటికీకి ఎదురుగా వచ్చి, వర్షంలో తడిసిపోతున్నాను తల్లి, నీకు తల్లిలాంటి దాన్ని, మా అబ్బాయి నీకు అన్నలాంటివాడు, తలుపు తీయి, పర్వాలేదు అన్నది. ముసలావిడిని చూడగానే ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలు తిరగేసింది. ఇల్లాలు వద్దన్నా వినిపించుకోకుండా మళ్ళీ పొయ్యి రాజేసి ముసలావిడికి రాజేశానికి వేడివేడిగా వంట చేసి భోజనం పెట్టింది. తర్వాత వాన వెలిసింది. వస్తాను తల్లి, చాలా దూరం వెళ్ళాలి అని ముసలావిడ ప్రయాణం అవుతూ ఉంటే ఇంటి ఇల్లాలు తిరుగు ప్రయాణంలో వచ్చి ఒక పూట ఉంటానని ముసలావిడ చేతిలో చెయ్యి వేయించుకొని మరీ పోనిచ్చింది. మంచి మాటలతో మనుషుల్ని మన వాళ్ళగా చేసుకోవచ్చు అన్నది ముసలావిడ రాజేశంతో. వాళ్ళు డొంకదారిన నడుస్తూ ఉండగా ఒక నల్లతాచు దారికి అడ్డంగా పడుకొని కనిపించింది. దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు చరిచాడు. అయినా పాము కదలలేదు. ముసలావిడ తన చేతికర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తల ఎత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. పాముకి చెవులు లేవు, నేల అదురికి అది కదులుతుంది అన్నది ముసలావిడ రాజేశంతో. పొద్దు వాలుతూ ఉండగా వాళ్ళు ఒక కొండ పక్కగా వెళుతున్న సమయంలో ఎవడో దారి దోపిడీగాడు చప్పున వాళ్ళ ముందుకు దూకి చాకు చూపించి రాజేశంతో, నీ డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు. రాజేశము నిలువునా వణికిపోతూ తన మొలలో ఉన్న సంచిని ఇచ్చేసే ధోరణిలో ఉండటం చూసి ముసలావిడ, ఉండు నాయనా, మాయదారి డబ్బు కోసము మనిషి ప్రాణం తీస్తావా? డబ్బు నా దగ్గర ఉన్నది, లేనివాణ్ణి బెదిరించేం లాభము అంటూ మూట విప్పి అందులో నుంచి డబ్బీ తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న నస్యం కాస్త దొంగవాడి కళ్ళలోకి చల్లింది. దొంగ లబోదిబోమంటూ చాకు క్రింద పారేసి 2 కళ్ళు నలుపుకోసాగాడు. చాకు తీసుకొని రాజేశానికి సైగ చేస్తూ ముసలావిడ, వాణ్ణి పొడవుకురా బాబు, డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడ్డాడు, వాణ్ణి చంపితే మనకేం ఉరుగుతుంది అన్నది. దొంగ అంత బాధలోనూ కళ్ళు తెరిచి దారి సరిగ్గా కనపడకపోయినా ఉరుకుతూ క్షణంలో ఏటో పారిపోయాడు. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు, బుర్ర ఉపయోగించాలి అన్నది ముసలావిడ. రాజేశము మరొకసారి తల వంచుకున్నాడు. దీపాలు పెట్టే వేళకు వాళ్ళు ఒక బస్తీ చేరుకున్నారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మనం ఊరు చేరేసరికి జామురాత్రి అవుతుంది. నాకు ఆకలిగా ఉన్నది, నేను దుకాణంలో ఏదన్నా తిని మీకు పళ్ళు ఏమైనా తెస్తాను అంటూ రాజేశం వెళ్ళాడు. ముసలావిడ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నది. ఎంతకు రాజేశం రాలేదు. ఏమైందోనని ఆవిడ దుకాణం వైపుగా వెళ్ళింది. ఫలహారం చేసి డబ్బు సంచి ఎవరో కొట్టేశారంటున్నాడు. ఇలాంటి వాళ్లను చాలామందిని చూశాం. డబ్బు ఇయ్యకపోయావో నీ చేత మూటలు మోయించకుండా వదలను అంటున్నాడు దుకాణం యజమాని రాజేశంతో. చుట్టూ కొందరు మనుషులు పోగై ఉన్నారు. ముసలావిడ జరిగింది గ్రహించి తన మూట విప్పి డబ్బు తీసి రాజేశం తినదానికి డబ్బులిచ్చి, ఇక పోదాం పదబాబు అన్నది. దారిన నడుస్తూ, నా డబ్బు సంచి ఎక్కడో జారి పడిపోయినట్లున్నదండి, కానీ ప్రయాణానికి ముందే మీ డబ్బు నాకు ఇచ్చేస్తిరి కదా, ఇంకా మీ దగ్గర డబ్బెక్కడిది అని రాజేశం ఆవిడ్ని ఆశ్చర్యంగా అడిగాడు. డబ్బంతా ఒకచోట పెట్టుకుంటారా నాయనా? 4 చోట్ల దాచుకోవాలి గాని అన్నది ముసలావిడ.
ఊరికి వెళ్ళి కూతురు దగ్గర ఏ 2 వారాల్లో ఉంటుందనుకున్న తల్లి చాలా ముందుగానే తిరిగి రావటం చూసి రాజయ్య, ఏమమ్మా అప్పుడే వచ్చేసావేంటి అని అడిగాడు. ఏం చెయ్యనురా, అమ్మాయిని చూసేశానుగా. పాపం రాజేశం తిరిగి వస్తూ నన్ను ప్రయాణానికి తోడు రమ్మని కాళ్ళవేళపడ్డాడు. సరేనని వచ్చేశాను అన్నది ముసలావిడ. మరొక కథ పేరు అసలు నేరం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. జనప్రియ మహారాజుకి శ్రద్ధగా పనిచేసే రాజోద్యోగులందరినీ ప్రత్యేకంగా సన్మానించాలనే కోరిక పుట్టింది. అందుకని ఆయన 2 మంత్రులను నియమించాడు. వారు విడివిడిగా ప్రతి రాజోద్యోగిని గమనించి తమ అభిప్రాయాన్ని రాజుకు తెలియచేయాలి. 2 దృష్టిలోనూ మంచి పనివాళ్లుగా ఉన్నవారికి రాజు 1 మాసపు జీతము బహుమానంగా ఇయ్యాలని నిర్ణయించుకున్నాడు. 1 మాసం పాటు మంత్రులిద్దరూ విడివిడిగా రాజోద్యోగులను గమనించి వారిని గురించి తమ అభిప్రాయాలు విడివిడిగానే రాజుకు సమర్పించారు. రాజు వివరాలన్నింటినీ శ్రద్ధగా చదివాడు. రాజోద్యోగులు మొత్తము 200 మంది. గోవింద మంత్రి దృష్టిలో పని శ్రద్ధ గలవారు 50 మంది మాత్రమే. కానీ ఈశ్వర మంత్రి దృష్టిలో 150 మంది. 2 దృష్టిలోనూ పని శ్రద్ధ గలవారు 5 మాత్రమే. జనప్రియ మహారాజు ఎంతో సంతోషించి ఆ 5కి అదనంగా 1 నెల జీతం బహుకరించాడు. ఇలా జరిగేసరికి మిగిలిన ఉద్యోగుల పని శ్రద్ధను మహారాజు గారు ఏ విధంగా నిర్ణయించింది తెలుసుకోవాలని పట్టుబట్టారు. జనప్రియ రాజు వారితో, ఉద్యోగుల పని శ్రద్ధ నిర్ణయించడానికి 2 నియమించాను. 2 ఏకగ్రీవంగా పని శ్రద్ధ గల వారిని నిర్ణయించిన 5కి బహుమానమిచ్చాను అన్నాడు వారితో. అయితే మిగతా 195 మందికి పని శ్రద్ధ లేదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారా అని ఉద్యోగులు రాజును అడిగారు. లేదు, 1 మంత్రి కొందరిని, ఇంకో మంత్రి మరికొందరిని ఎన్నిక చేశారు. 2 ఎన్నిక చేసిన వారికే బహుమానమిచ్చాను అన్నాడు రాజు. ఇది అన్యాయం అన్నాడొక ఉద్యోగి. 1 మంత్రి మెచ్చుకొని ఇంకొక మంత్రి మెచ్చుకోకపోతే లోపం మీదే అన్నాడు జనప్రియుడు. అందరూ అసంతృప్తిగా వెళ్ళిపోయారు. ఆ మర్నాడే చిరంజీవి దేశాటన చేస్తూ ఆ నగరానికి వచ్చాడు. చిరంజీవి మహాజ్ఞాని అని విని జనప్రియ మహారాజు అతన్ని ప్రత్యేకంగా రాజభవనానికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. ఆయన చిరంజీవితో కథంతా చెప్పి, 1 మనిషి మీద 2 మనుషుల్ని నిఘా వేసి అభిప్రాయం చెప్పమంటే 2 చెరొక రకంగా చెప్పినప్పుడు ఏ అభిప్రాయాన్ని స్వీకరించాలి అని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి నవ్వి, నిఘా వేసిన ఆ 2లోనూ ఒకడు శిక్షార్హుడని నా అనుమానము అన్నాడు. రాజు చిరంజీవి ఉద్దేశము సబబు అనిపించి విచారణ జరిపేసరికి ఈశ్వర మంత్రి ముందుగానే రాజోద్యోగులను హెచ్చరించి లంచాలు స్వీకరించి లంచాలిచ్చిన వారి పేర్లను మటుకే తన నివేదికలో ఎన్నిక చేశాడని తెలిసింది. ఈశ్వర మంత్రికి లంచమిచ్చిన వాళ్ళు రాజుతో ఆ మాట చెప్పడానికి భయపడ్డారు. తమపై గోవింద మంత్రి నిఘా ఉన్నదన్న సంగతి వారెరగరు. ఇంత చిన్న విషయం తనకు తట్టనందుకు విచారిస్తూ రాజు గోవింద మంత్రిని మెచ్చుకున్న 45 మందికి బహుమానమిచ్చి ఈశ్వర మంత్రికి లంచమిచ్చిన వారిని శిక్షించి చిరంజీవిని ఘనంగా సన్మానించాడు. మరొక కథ పేరు శిలా విగ్రహం. ఈ కథను రచించిన వారు రాంబాబు గారు. వంగదేశాన్ని పరిపాలించిన ధర్మవీరుడు ప్రజల మెప్పుకోరి పరిపాలనా విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు. ఆయన ప్రతి గ్రామాధికారికి రాజప్రతినిధి హోదా ఇచ్చి ఏటా గ్రామాధికారులను రాజధానికి పిలిపించి వారి నివేదికలు వినేవాడు. గ్రామాధికారులు ఆ నివేదికలలో రాజును తెగ పొగిడి తమ గ్రామానికి ఉండే అవసరాలేమిటో వివరించి గ్రామానికి కావలసిన సదుపాయాలన్నీ రాజు ద్వారా చేయించుకునేవారు. కొంతకాలమయ్యాక ధర్మవీరుడికి తన మీద ప్రజలకు గల అభిమానాన్ని స్వయంగా తెలుసుకోవాలనిపించింది. ఆయన ప్రతి గ్రామంలోనూ తన శిలా విగ్రహాన్ని నెలకొల్పి ఆ విగ్రహాలని ప్రజలు ఎలా చూసుకుంటున్నారో చారుల ద్వారా తెలుసుకోసాగాడు. రాజు ఎంత కీర్తికాంక్ష కలవాడైనా అందువలన ప్రజలకు మేలే కలుగుతూ వచ్చింది. అందుచేత ప్రతి గ్రామంలోనూ ప్రజలు రాజుగారి విగ్రహం చుట్టూ అలవ ఏర్పాటు చేసి అందులో రకరకాల పూల మొక్కలు పెంచి విగ్రహం మెడలో రోజూ పూలమాలలు వేసి దండాలు పెట్టుకుంటూ వచ్చారు. ఈ సంగతి అనేక మంది చారుల ద్వారా అనేక మార్లు విని రాజు దేశంలోని ప్రజలకు తన పట్ల గల అభిమానానికి తన్మయుడయ్యాడు. వంగదేశంలో అన్ని గ్రామాలు హాయిగానే ఉన్నాయి, కానీ
విక్రమపురి అనే గ్రామంలో ఒక అసౌకర్యంతో బాధపడసాగింది. ఆ గ్రామాన్ని పీడించినది నీళ్ల సమస్య. దీన్ని గురించి గ్రామాధికారి వీరదాసు రాజుకు తన నివేదికలో తెలిపాడు. రాజు విక్రమపురి వాసుల కోసము నదీ జలాన్ని బళ్లమీద అందజేసే ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఏర్పాటు వలన గ్రామస్తులందరికీ నీరు సమంగా అందటం జరగలేదు. గ్రామంలో పెద్ద కుటుంబాలకు నీరు సరిపడా అందిన అనంతరము మిగిలిన కుటుంబాలకు ఒక్కొక్క బిందెడు మాత్రమే మిగులుతూ వచ్చింది. మరుసటి ఏడు వీరదాసు రాజును చూసి నివేదికను సమర్పించినప్పుడు, మహారాజా, మీరు బళ్ల మీద నదీ జలాన్ని మా గ్రామానికి పంపటానికి ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ మా సమస్య అందువలన తీరేలా లేదు. తమరు మా గ్రామానికి జలవేదులను పంపి నీరు పడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిర్ణయించి ఆ ప్రదేశాన బావులు తవ్వించినట్లయితే మా నీటి కొరత తీరిపోగలదు అన్నాడు. వీరదాసు కోరినట్లే రాజు 10 మంది భూగర్భ జలవేదకులను విక్రమపురికి పంపాడు. వారు ఊరంతా తిరిగి ఎక్కడా నీరు పడే అవకాశం లేదని తెలుసుకున్నారు. అయితే మరికొంతమంది పరిశోధించిన మీదట వాళ్ల దృష్టి ఊరి మధ్యన ఉన్న రాజుగారి శిలా విగ్రహం కింద నేల మీద పడింది. జలవేదకులు వీరదాసుతో, ఈ ప్రాంతాల ఇంకెక్కడా నీరు పడే అవకాశం కనిపించడం లేదు, కానీ రాజుగారి శిలా విగ్రహం ఉన్న చోట తవ్వితే నీరు పడుతుంది అన్నాడు. వీరదాసు రాజు వద్దకు వెళ్ళి జలవేదుల సూచనను విన్నవించి విగ్రహం ఉన్న చోట బావి తవ్వటానికి అనుమతి వేడుకున్నాడు. ధర్మవీరుడు ఈ మాట విని మండిపడి, ఈ మాట చెప్పడానికి నీకెంత ధైర్యమో అని వీరదాసుని పదవి నుంచి తొలగించి జలవేదులను 10 మందిని కారాగారంలో పెట్టించాడు. తరువాత ధర్మవీరుడు ఒక ఉద్యోగి ద్వారా విక్రమపురికి లోగడ కన్నా రెట్టింపు నీరు బళ్ల మీద పంపవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశాడు. కొంతకాలం గడిచాక రాజు తన పట్ల విక్రమపురి ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకునేటందుకు మారువేషంలో వెళ్ళాడు. శిలా విగ్రహము మట్టి కొట్టుకొని ఉన్నది. దాని చుట్టూ ఉన్న ఆవరణ నిండా పిచ్చు మొక్కలు మొలిచి ఉన్నాయి. గ్రామస్తులు తన విగ్రహాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వారికి తన మీద భక్తి పూర్తిగా పోయింది. వారికి తనకన్నా కూడా నీరు ముఖ్యం. ఈ మాట వీరదాసుకు బాగా తెలుసు. ధర్మవీరుడికి జ్ఞానోదయమైంది. ఈసారి ఆయన జలవేదులను కారాగార విముక్తులను చేసి విక్రమపురికి పంపి తన విగ్రహం ఉన్న చోట పెద్ద బావి తవ్వించాడు. వీరదాసును తిరిగి గ్రామాధికారిగా నియమించాడు. రాజు తిరిగి మారువేషంలో ఆ గ్రామాన్ని చూడవచ్చేసరికి బావి సమీపంలోనే చక్కని పూలతోట మధ్య తన విగ్రహము పాలరాతిది కనపడింది. విక్రమపురి గ్రామస్తులే చందాలు వేసుకుని దాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించుకున్నారు. మరొక కథ పేరు సన్మానము. ఈ కథను రచించిన వారు మోదుకూరి జతీంద్ర శర్మ గారు. పాంచాల దేశానికి ఒక్కసారిగా 2 బెడదలు వచ్చి పడ్డాయి. ముందు పొరుగు దేశంతో యుద్ధం జరిగింది. అందులో జయాపజయాలు ఎవరివీ కాలేదు. సంధి జరిగింది. అయితే ఖజానా చాలా వరకు ఖాళీ అయింది. ఈ పరిస్థితిలో వర్షాలు కురవక క్షామం ఏర్పడింది. పాంచాల రాజు సుధీరుడికి ఏం చేయటానికి పాలుపోలేదు. కొందరు హోమాలు యజ్ఞాలు చేయమన్నారు. ఖజానాలో ధనం తక్కువగా ఉండటం చేత ఆయనకు ఈ పద్ధతి నచ్చలేదు. అయితే ఒక సభికుడు మరొక సూచన చేశాడు. ఆ దేశంలో ఒక వైణికుడు ఉన్నాడట. ఆయన పేరు దీపకుడు. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన వీణ మీద దీపక రాగం వాయిస్తే దీపాలు వాటంతట అవే వెలుగుతాయట. అలాంటి శక్తిమంతుడు మేఘమల్హార్ రాగం వాయిస్తే వానలు కురవవచ్చునేమో. ఈ వార్త విని రాజు ఆశ్చర్యపోయి అలాంటి వాడి శక్తి సామర్థ్యాలు తప్పక చూడాలనుకున్నాడు. రాజు మంత్రి మారువేషాలు ధరించి ఆ రాత్రే దీపకుడు ఉండే గ్రామానికి బయలుదేరి మర్నాడు ఉదయము దీపకుడు ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి దీపకుడు తన ఇంట్లో సరస్వతీదేవికి ఎదురుగా కూర్చొని వీణ మీద దీపక రాగం వాయించటం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో సరస్వతీదేవి విగ్రహం ముందు దీపాలు వెలిగాయి. తర్వాత దీపకుడు సరస్వతీదేవికి పూజను ఆరంభించాడు. ఇదంతా కళ్ళారా చూసిన రాజు మంత్రి నిర్ఘాంతపోయారు. దీపకుడు పూజ పూర్తి చేసినాక రాజుకేసి తిరిగి, నా వల్ల మీకు ఏం పని కావలసి ఉన్నది మహారాజా అని అడిగాడు. రాజు ఆశ్చర్యపడి, నన్ను గుర్తించావన్నమాట అన్నాడు. లోగడ తమరిని చూశాను. నాతో పని ఉన్నట్లయితే కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు దీపకుడు. నీ ప్రతిభను దేశం కోసం వినియోగించరాదా అన్నాడు రాజు.
ఎలా వినియోగించమన్నారు అని దీపకుడు అడిగాడు. దీపక రాగంతో దీపాలు వెలిగించిన వాడివి మేఘరాగంతో వర్షం కురిపించలేవా? దేశంలో నీటి కరువు ఏర్పడింది అన్నాడు రాజు. దీపకుడు ఆశ్చర్యంగా, ఆ పని నా వల్ల అవుతుందా? నేను మేఘరాగంతో వర్షం కురిపించడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు అన్నాడు. ఇప్పుడు ప్రయత్నించరాదా అన్నాడు రాజు. దీపకుడు వారం రోజులు గడువు అడిగి రాజుని మంత్రిని పంపించేశాడు. తర్వాత అతను వారం రోజులు సరస్వతీదేవిని ఆరాధించి ఆఖరి రోజున సమీపంలో ఉన్న పర్వతం మీదకి వీణతో సహా వెళ్ళాడు. దీపకుడు శిఖరం మీద కూర్చొని వీణ మీద మేఘరాగం వాయించసాగాడు. కొద్దిసేపట్లో అన్ని వైపుల నుంచి మేఘాలు కమ్ముకొని రాసాగాయి. క్రమంగా వర్షం ప్రారంభమై కుంభవృష్టిగా మారింది. వట్టిపోయిన బావులు చెరువులు నిండాయి. తర్వాత రాజు దీపకుణ్ణి తన సభకు పిలిపించి అతనికి పెద్ద ఎత్తున సన్మానం తలపెట్టాడు. అయితే దీపకుడు సన్మానం పొంద నిరాకరించి రాజు వద్ద సెలవు పుచ్చుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు సుధీరుడు ఆస్థానానికి దూరదేశం నుంచి ఒక వైణికుడు వచ్చి, రాజా, నా పేరు మైనాకుడు. మీ దేశంలో దీపకుడు అనే వైణికుడున్నాడని, ఆయన తన వీణను సంగీతం కోసం కాక గారడీ విద్యలకు ఉపయోగిస్తున్నాడని విన్నాను. నాకు గారడీలోనూ హస్తలాఘవంలోనూ నమ్మకం లేదు. మూఢ ప్రజలు గోరంతలు కొండంతలు చేస్తారు. మీ దీపకుడితో నేను సంగీతంలో పోటీ చేయదలిచాను. నాకు అవకాశం ఇప్పించండి అని అడిగాడు. దీపకుడికి కబురు వెళ్ళింది. మైనాకుడితో పోటీ చేయటానికి దీపకుడు ఒప్పుకొని వచ్చాడు. ముందు మైనాకుడు వాయించాడు. తర్వాత అదే రాగాన్ని దీపకుడు వాయించాడు. మైనాకుడు అతని కాళ్ళ మీద పడిపోయి, సరస్వతీపుత్రుడివి, నేను గారడీవాడనుకుని అపచారం చేశాను అని క్షమాపణలు చెప్పుకున్నాడు. దీపకుడికి సన్మానం చేయటానికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని సభికులు రాజుని ఎగదూశారు. దీపకుడు సన్మానాలకు ఒప్పుకోడనుకుని రాజు సందేహించాడు. కానీ తీరా అడిగితే దీపకుడు అందుకు ఒప్పుకున్నాడు. దేశాన్ని కరువు నుంచి కాపాడినప్పుడు కూడా సన్మానం చేస్తానంటే ఒప్పుకోని వాడివి ఇప్పుడెలా ఒప్పుకున్నావు అని రాజు దీపకుణ్ణి ఆశ్చర్యంగా అడిగాడు. మహారాజా, నేను స్వశక్తితో వర్షం తెప్పించాలని ఏనాడు అనుకోలేదు. నేను మేఘరాగం పాడటమును వర్షం కురవటమును కాకతాళీయం కావచ్చు. అలా కాక అందులో ఎవరి శక్తి అయినా ఉంటే అది సరస్వతీదేవిది. ఆమె అనుగ్రహం నాపైన ఉండటమే నాకు గొప్ప సన్మానం. అందుకు వేరే సన్మానం ఏమని చేయించుకోను. ఇప్పుడు నేను కేవలము వీణా విద్వాంసుడిగా సాటి విద్వాంసుడిపైన విజయం సాధించాను. సన్మానం చేయండి, చేయించుకుంటాను అన్నాడు దీపకుడు. రాజు సంతోషంగా అతనికి సన్మానం చేశాడు. మరొక కథ పేరు దేవుడితో చదరంగం. పూర్వము ఒకానొకప్పుడు ఒక స్వాముల వారు ఉండేవారు. ఆయన గొప్ప పండితుడని పేరు పొందాడు. ఆయనకి దేశమంతటా శిష్యగణం ఉండేది. వారంతా స్వామి దర్శనం కోసము తహతహలాడిపోతూ ఉండేవాళ్ళు. స్వామి ఒక్క 6 నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేదాంగ రహస్యాలన్నీ విప్పి చెప్పేవాడు. తక్కిన 6 నెలలు దేశాటన చేసేవాడు. సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పణమో స్వీకరించి దానితో తృప్తి పడేవాడు. ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళటం తటస్థించింది. స్వామి అల్లంత దూరాన ఉండగానే ఈ వార్త వాడవాడలా అల్లుకున్నది. శిష్య బృందం అంతా చేరి మంగళ తూర్యారావాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోనికి తీసుకుని వచ్చారు. విష్ణు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వామి అడుగుపెట్టింది మొదలుకొని ఇక ఆ సందడి చెప్పదరమే కాదన్నమాట. భజనలతో కాలక్షేపాలతో పురాణ పఠనాలతో కాలం సద్వినియోగం అయినందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు. ఆ గ్రామస్తులను తరింపచేసిన వెంటనే స్వామి మరి ఒక గ్రామానికి మకాం మార్చటానికి సిద్ధపడుతున్నాడు. శిష్యులనందరినీ సంతోషపెట్టాలి కదా మరి. ఇంకొక గంట సేపులో బయలుదేరతాడనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేయసాగాడు. అలా పచార్లు చేస్తున్న స్వామికి ఎదుట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యాన్ని కలిగించినాయి. వీడెవడ్రా అబ్బా, ఒకవేళ పిచ్చివాడు కాదు కదా అనుకున్నాడు స్వామి తన మనసులో. పరకాయించి చూస్తే ఆ దుస్తులు వాడు ఒక సంపన్న గృహస్థుడిలాగా కనిపించాడు. ఈ చిత్రమేమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని దగ్గరికి వెళ్ళాడు.
స్వామి అలా రావటం ఏమీ గమనించలేనట్టుగా వాడు తనలో తానే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు. అబ్బాయి, ఏమిటి ఇదంతా? నువ్విక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అని స్వామి ప్రశ్నించాడు. మాట కాదు, ఆట ఆడుతున్నాను. నేనెవరితో ఆటాడుతున్నానో బహుశా వారు మీకు కనపడరేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి. విస్మయం పొందాడు స్వామి. వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది దానికి. అబ్బాయి, నువ్వు ఆడే ఆట ఏమిటి? నీతో ఆడే అవతలి వారెవరు? ఆ సంగతేదో నాకు చెప్పవచ్చా అని అడిగాడు స్వామి. అదే ఉన్న రహస్యమల్లా. ఆయన లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు. మీకు వెల్లడి చేయటానికి అభ్యంతరమేముంది? నేను ఆడే ఆట చదరంగం. నాతో ఆడే అవతలివాడు కేవలము ఆ దేవుడే అని చెప్పాడు తొణుకు మిణుకు లేకుండా ఆ వింత మనిషి. స్వామికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చింది. వీడెవడో నిజంగా పిచ్చివాడే, సందేహం లేదు. కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనపడుతున్నది అనుకున్నాడు స్వామి. అప్పుడు స్వామి, అయితే గెలిపెవరిది అని మళ్ళీ అడిగాడు. ఉండండి, ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతను చెట్టు మీదకు చూస్తూ, మీరన్న రాజు ఆటకట్టు అన్నమాట విన్నాను. దేవా, ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చెయ్యి పెట్టాడు. ఈ చర్య స్వామికి మరింత వింత గొలిపింది. మరి గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు. లేకేమి స్వామి, ఆటకు 2 మొహిరీలు చొప్పున పందెము అని చెప్పాడు ఆ కొత్త మనిషి. అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా, మరి దేవుడికి 2 మొహిరీలు చెల్లించలేదేంటి అని తమాషాకు అడిగాడు స్వామి. అడగటమే తడవుగా అతను గభీమని జేబులో నుంచి 2 మొహిరీలు తీసి, దేవుడు ఎప్పుడూ తన పందెం డబ్బు నా దగ్గర నుంచి స్వయంగా తీసుకోడు. ఆ సమయానికి ఏ భాగవతోత్తముని రూపంలోనూ వచ్చి ప్రత్యక్షమవుతాడు. వారికిస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం. ఇవాళ అదృష్టవశాన మీరు వచ్చారు కనుక దయచేసి ఈ మొహిరీలు 2 తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందచేస్తుంది అంటూ 2 నాణాలు స్వామి చేతిలో పెట్టాడు. ఆ నిమిషాన ఏం చేద్దామన్నా స్వామికి పాలు పోయింది కాదు. వెంటనే బస్సుకు మరలిపోయి పిచ్చివాళ్లలో కూడా ఎంతటి గొప్ప భక్తులున్నారో తన శిష్య బృందానికి అని ఆయన తెలియచెప్పాడు. 2 నెలల తర్వాత స్వామివారు కొంతవరకు దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపజేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు ముటగట్టుకుని ఇంటి ముఖం పట్టాడు. తిరుగుదలలో వారు మళ్ళీ అదే గ్రామం రావడం తటస్థించింది. ఊరిలోకి దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది. మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు. వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి, అబ్బాయి, ఇవాళ గెలుపు ఎవరిది అని వినోదంగా ప్రశ్న వేశాడు. ఆడుతూ ఉన్న అతను అట్టే ఒకమారు మునుపటిలాగే చుట్టుపైకి చూశాడు. రాజు ఆటకట్టు అని పెద్దగా అరిచి పకపక నవ్వాడు. ఏమిటోయ్ కులాసా, చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్టుందే అన్నాడు స్వామి. గెలిచాను స్వామి, గెలిచాను మీ చలవ వలన. అదృష్టం ఏమిటో కానీ ఈసారి పందెం కూడా ఘనమైందే, 100 మొహిరీలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు. అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి పొంగి పొరలే నవ్వు ఆపుకుంటూ. దేవుడు ఎన్నడూ నాకు స్వయంగా డబ్బు చెల్లించడు. ఆ సమయానికి ఏ పరమ భాగవతోత్తముని రూపంలోనో సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు. ఇవాళ అదృష్టవశాన తమరు దర్శనమిచ్చారు సమయానికి అన్నాడు వాడు. ఈ మాట అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి. తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడు బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదలో లోగడే దాచి ఉంచిన దుడ్డుకర్ర బయటకు తీశాడు. స్వామి బిత్తరబోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి దారి తీశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.